హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు అండ్ వ్లాగ్స్ అండి. ఇవాళ మనము ముల్లంగి ఫ్రై అంటే రాడిష్ ఫ్రై ఎలా చేస్తామో చూస్తామండి. రాడిష్ నేను ఇలా రౌండ్గా కొంచెం సన్నగా తరిమి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకున్నామండి. వేడి చేసుకున్నామండి. ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్, ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు వేసేసుకుందామండి. అంత రాడిష్ అంతా వేసేసుకున్నాము. నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా రాడిష్ చూస్తున్నారు కదండి, ఇది మొత్తము దగ్గరికి అవ్వాలండి. అప్పుడే మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇంకా పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి రొట్టెలకి. మనం ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకున్నాము. కొద్దిసేపు ఒక 5 మినిట్స్కి, ఒక 5 to 10 మినిట్స్కి నేను కలుపుతూనే ఉన్నానండి. ఇలా లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొద్దిగా పసుపు అండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా. ఇలా మంచిగా కలుపుకుందామండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకుందామండి. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు చూసుకొని వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు వీటిని కూడా మంచిగా కలుపుకుందామండి, మంచిగా మిక్స్ అయ్యేటట్టు. దాని తర్వాత కొద్దిసేపు మనము మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందామండి వీటిని ఫ్రై. ఇప్పుడు బ్రౌనిష్ కలర్గా వచ్చింది కదండి. ఇప్పుడు దింపే ముందు కొద్దిగా మనం ధనియాల పొడి వేసుకుందాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా అండి. కొత్తిమీర ఒక కట్ట మొత్తం వేసేస్తున్నాను. స్టవ్ బంద్ చేసేసి ఇక మూత పెట్టుకోవడమే అండి. గార్నిషింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, మన రాడిష్ ఫ్రై రెడీ అండి. జొన్న రొట్టెలో చాలా టేస్టీగా ఉంటుంది. ఓసారి ఇలా రాడిష్ ఫ్రై తయారు చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కూడా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కారం తగ్గించుకొని వేసుకోండి, అప్పుడు పిల్లలు ఈజీగా తింటారు. ఓకేనండి, మా వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.